ప్రైజ్ ద లార్డ్. గాడ్ హ్యాస్ చూజన్ యూ. మరి దేవుడు నిన్ను ప్రత్యేకంగా ఎంచుకున్నాడు. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయిపోయేవని బాధపడుతూ కన్నీరు కార్చుతూ, ఎందుకంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో దేవుడు అంటున్నాడు, సదాకాలం నేను నీతో ఉంటాను. ఆయన ఎప్పుడు నీతోనే ఉన్నాడు. దిగులు పడకు, భయపడకు, అధైర్యపడకు. నా ఫ్రెండ్స్ పాస్ అయ్యారు, నేను సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిపోయాను అని నిన్ను కృంగ తీసుకోవాలి. ఎందుకంటే ఫెయిలియర్ నీ సక్సెస్ ఒక మెట్టు మాత్రమే. నువ్వు ఫెయిల్ అయిపోయావని నీ జీవితాన్ని ముగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయవాలి. సుసైడ్ ఈజ్ నాట్ అన్ ఎండ్ టు యువర్ లైఫ్. నువ్వు చనిపోతే మరి నీ కుటుంబ సభ్యులు బాధపడతారు, నీ మీద ఆశ పెట్టుకున్న వారు బాధపడతారు. ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతే మరలా ఎగ్జామ్ నువ్వు రాయొచ్చు, కానీ నీ లైఫ్ ని నువ్వు తీసేసుకుంటే మరలా నీ లైఫ్ తిరిగి రాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినంత మాత్రం నీ జీవితంలో నువ్వు ఓడిపోలేదు అని. దేవుడు నేను ఖచ్చితంగా మరలా నువ్వు ఎగ్జామ్ రాసినప్పుడు మరలా ఖచ్చితంగా నీకు విజయం దయచేస్తాడు. ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో నువ్వు నీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, మీకు వందనాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. సర్వశక్తి గల దేవా, మీకు వందనాలు. ఇదిగో ఈ రోజు ఈ కుమారుడు కుమార్తె ప్రభ వారి ఎగ్జామ్స్ లో తప్పిపోయారని కృంగిపోయి బాధపడుతుండగా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారి హృదయంలో నూతనమైన మనము వారికి దయచేయండి, ధైర్యంలో వారికి దయచేయండి తండ్రి. యేసుక్రీస్తు నామములో ఈ రోజు బిడ్డల జీవితంలో గొప్ప శక్తిని, అభిషేకాన్ని దయచేయండి. మరలా వారు ఎగ్జామ్ రాసినప్పుడు గొప్ప విజయంతో వారు ఆ సబ్జెక్ట్ నుండి బయటికి రావాలి. వారికి ఓటమిని అంగీకరించడానికి వీల్లేదయ్యా. వారు జయించువారుగా ఉండాలి. ఎందుకంటే మీరు వారు ప్రత్యేకంగా ఎంచుకున్నారు. వారు సిగ్గుపడడానికి వీల్లేదయ్యా. అనేకులు ఎదుట వారు తల ఎత్తుకునే వారుగా మీరు వారిని దీవించమని ప్రార్థిస్తున్నారు తండ్రి. వారికి జ్ఞానము దయచేయండి, వివేచనము దయచేయండి, తెలివిని దయచేయండి. ఈ రోజు నుండి వారి జీవితంలో నూతనమైన కార్యము జరిగించి మీ నామాన్ని మహిమపరచుకోవాలి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నేను పాస్టర్ విజయ రామారావుని, మా జీసస్ క్రైస్ట్ లవ్స్ యు మినిస్ట్రీస్ నుండి నేను ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ధైర్యంగా ఉండండి, కృంగిపోకండి, కన్నీరు కార్చకండి. దేవుడు సదాకాలం నీతో ఉంటాడు. నిన్ను విజయము, ఖచ్చితంగా నీకు విజయము దయచేస్తాను. ఓకే, సో స్టే సేఫ్. ఎలాంటి అగత్యాలు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోమాకు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు విజయము సాధిస్తావు, నువ్వు విజయము సాధిస్తావు, నువ్వు విజయము సాధిస్తావు. ఆమేన్.